జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. యూరియా విషయంలోని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, యూరియా పాపం కేంద్ర ప్రభుత్వానిదేనని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి వడతల ప్రణవ్ అన్నారు. మంగళవారం నాడు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 2 పట్టణాలు 5 మండలాలకు చెందినటువంటి 54,31,500 విలువ చేసే 147 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ, దేశంలో రాష్ట్రాలకు యూరియా సరఫరా చేసేది కేంద్ర ప్రభుత్వం అని, అది బీజేపీ ఎంపీలే చెప్పారని, దానికి విరుద్ధంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని, కేవలం తెలంగాణనే కాకుండా పక్కనున్న బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా యూరియా కొరత ఉందని, దానికి ఈటెల రాజేందర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ప్రణాళికాబద్ధంగా యూరియా సరఫరా కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, ఇప్పుడు కూడా పంపామని, కేంద్రం నుండి రావాల్సిన యూరియా ఇవ్వలేదని అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూరియా విషయంలో పెట్టకథలు చెప్తున్నారని, వారి మాటలు చూసే బీజేపీ బీఆర్ఎస్ ములాఖత్ బయటపడుతుందని, కేటీఆర్ వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని బహిరంగంగా ఒప్పుకున్నారని, కాళేశ్వరం విషయంలో చిన్న స్థాయి ఉద్యోగి దగ్గరే 100 కోట్లు దొరికితే ప్రాజెక్టు రూపకర్త అని చెప్పే కేటీఆర్ దగ్గర ఇంకెన్ని కోట్లు దొరుకుతాయి అని ప్రశ్నించారు. మాది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని, దానికి అనుగుణంగా రైతులకు ఇబ్బందులు కలగకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశారని, 50,000 మెట్రిక్ టన్నుల యూరియా తెచ్చుకున్నారని, మళ్లీ యూరియా కోసం అడిగారని అన్నారు. రైతుల విషయంలోని బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోదని, రాజకీయాల కంటే రైతుల సంక్షేమం ప్రయోజనమే మాకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోని అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ యూరియా కొరుతుంది. అది మీ ఎన్డీఏ కూటమిలే, మరి మీరు బీజేపీనే, ఎన్డీఏలో మీరు ఉన్నారు కదా, మరి మీ ప్రభుత్వమే అక్కడ ఉంది. మరి అక్కడ ఎందుకో మరి కొరత అక్కడ కూడా ఎందుకు ఉంది అంటే ప్లానింగ్ వాళ్ళు తప్పిన. చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి, సీనియర్ అంటే అంత పెద్ద మనిషి కూడా తప్పినట్టేనా? సో ఈటెల రాజేందర్ గారు, మీరు బీజేపీ ఇస్తలేదు యూరియా, మీరు మీ వైఫల్యం అక్కడ సెంటర్లో మీరు ప్లానింగ్ చేసుకోలే, మీ అధికారులు ఫెయిల్ అయినరు. సో దయచేసి మీ పెద్దలు అట్లా వచ్చినప్పుడు రైతులను రాజకీయంగా మాట్లాడండి, చేస్తారు. రైతులని మీరు ఇబ్బంది పెట్టే విధంగా మీరు దయచేసి మాట్లాడవద్దని నేను ఒకసారి తెలియజేస్తూ, మరి దాంతో పాటు ఇద్దరు దొందు అంట ఇంకోళ్ళు, ఇటు బీజేపీ, ఈ దొందు బీఆర్ఎస్. మరి దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారు కూడా నిన్న మాట్లాడుతూ, ఇక వారు చెప్పేది ఇద్దరు ఎట్లుంటారంటే వాళ్ళ గురించి మీకు తెలుసు, బీజేపీ 2 ఒకటే. అది నేను చెప్పలేదా, వాళ్ళ సొంత కేసీఆర్ గారి కూతురే కవిత గారు స్వయాన వారే చెప్పిన. అవునా కదా? వీడియోలు చూసినా లేదా? వాళ్ళని సస్పెండ్ చేశారు, వరకు తీసుకొచ్చి నిజాలు చెప్తే వాళ్ళ పక్క సస్పెండ్ చేశారు. కేటీఆర్ గారు ఏమన్నారు, ఎవరో ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ గన్మెన్ అట, ఒక లోడు యూరియా గాయబ్ చేసింది. గన్మెనే గాయబ్ చేస్తే ఎమ్మెల్యేలు అందరూ బ్లాక్ల, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ల యూరియా అమ్ముతుందని మరి కేటీఆర్ గారు చెప్తున్నారు. బ్లాక్ గన్మెన్ యూరియా తీసుకుపోయిందని మీరు ఆరోపణలు చేసి మా ఎమ్మెల్యే ఇంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇది తీసుకుని మీరు అంటున్నప్పుడు, మరి మీ కాళేశ్వరం అధికారులు వాళ్ళు సోదాలు చేస్తే మీరు కట్టించిన కాళేశ్వరంని దానే 100 కోట్ల అవినీతి ఉందని చెప్పి అధికారులు ప్రూవ్ చేస్తే, మరి అప్పుడు మీరు 1000 కోట్లు మరి లక్షల కోట్లు తిన్నట్టు మీరే ఒప్పుకున్నట్టు కదా. మరి అందుకే ఇట్లాంటి మాటలు మాడకండి కేటీఆర్ గారు. రైతుల విషయంలో సమస్యలుంటే మీరు ప్రశ్నించండి, కలిసి పోరాడదాం. మీరు ప్రశ్నించండి. సెంటర్ని ఎందుకో బీజేపీని అడుగుతలేరు, ఇద్దరు ఒకటే అన్న. బీజేపీని అడిగిన వాళ్ళే కదా ఇచ్చేది. మీరు మంత్రి ఉన్నప్పుడు, మీరు పార్టీ మీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా యూరియా ఎక్కడి నుంచి వచ్చిందండి? మీరు ఉత్పత్తి చేసింది తెలంగాణ సెంటర్ నుంచే కదా వచ్చింది. ఎందుకు ఇప్పుడు విషపూరిత ప్రచారం రైతుల పైన మీరు దిగుతున్నారు?